హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ టాక్స్. నేను మీ నరేందర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సింగపోగు సుబ్బు గారు, హైకోర్టు అడ్వకేట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. అసలు ఫస్ట్ మీకు లా చేయాలని ఎందుకు అనిపించింది? ఏదైతే ఈ సమాజంలో ప్రత్యేకమైన హోదా కలిగి ఉందో, సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఉందో అది న్యాయ వ్యవస్థ, అంటే న్యాయవాది. సో నాకు చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండాలనేది కోరిక. ఎవరు నా పైన అధికారం చేయొద్దు, నేనే రూలర్గా ఉండాలనేది నా చిన్నప్పటి నుంచి నా డిజైర్. సో దానికి సంబంధించి నేను సర్చ్ చేసినప్పుడు ఏదైతే నాకు అంటే నా అభిరుచికి తగ్గట్టు, నా నేటివిటీకి తగ్గట్టుగా ఉన్న అంటే జాబ్ ఏదైతే ఉందో అది అడ్వకేట్ అని మాత్రమే నాకు తెలిసింది. సో దీనికి ఇది ప్రపంచంలో నోబెల్ ప్రొఫెషన్, ఇది హైర్ అనమాట. దీని తర్వాత ఏదైనా. సో నాకు ఈ అడ్వకసీ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. అంటే అందరమైన కమెంట్ చేయాలని కాదు, అందరికీ న్యాయం చేయాలి, అందరితో మింగిల్ అవ్వాలి, అంటే సమాజంలో మనం ఒక భాగం అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అభిరుచి. సో దాని పరంగా నేను ఈ లా చేయాలనేది నిర్ణయించుకున్నా. అనేక మంది అంటే నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నా ముందు ఏదైనా అన్యాయం జరిగిందంటే నేను దాన్ని అసలు సహించను అనమాట, దాన్ని అప్పుడే ప్రశ్నిస్తాను. అందుకని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమంటారు అనమాట, ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించే తత్వం నీలో లేదో అప్పుడే నువ్వు బానిసగా మారుతావు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. సో నేను ప్రశ్నించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అట్లా అని చెప్పేసి ఏ విషయాలు పడితే ఆ విషయాలు సమాజానికి ఉపయోగపడేవి. సో అట్లా ఆ విధంగా నేను లా చేయాలనేది నా డిజైర్. లా చేసిన తర్వాత మళ్ళీ అంటే జడ్జి కావాలనేది కూడా నా డిజైర్. సో నేను రూలర్గా ఉండడం కోసం ఇష్టపడతాను కాబట్టి ఇలా న్యాయశాస్త్రాన్ని చదవడం జరిగింది. యాక్చువల్లీ మీ ఫ్యామిలీలో ఎవరన్నా లా చేశారా? ఉన్నారండి, మా మామయ్య గారు చేశారు. అలాగే మాకు అంటే నాకు ఇద్దరు కజిన్స్, వాళ్ళు కూడా లా చేశారు. మా మామయ్య గారు సాది కృష్ణయ్య గారు అని, ఆయన నా ఇన్స్పిరేషన్. ఆయన మా చిన్నప్పుడు ఆయన కోర్టు నుంచి వస్తుంటే అదొక టీవీ, ఒక గాంభీర్యంగా ఉంటుంది అనమాట. ఆయన ఎక్కడికైనా వెళ్ళినా సరే అందరూ సార్ నమస్తే సార్, సార్ నమస్తే సార్ అనడం, తర్వాత పోలీసులు సైతం ఆయనకి సెల్యూట్ చేయడం. అరే ఇదేదో బాగుంది ఇది అంటే. యాక్చువల్గా నాకు పోలీసుల మీద మంచి అభిప్రాయం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా జీవితంలో జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి అనమాట. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అనేది నేను అనను, కానీ పోలీస్ వ్యవస్థలో నాకు తెలిసి 85% మంది చెడ్డవాళ్ళే ఉన్నారు. ఎలా అంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు దానికి న్యాయం చేయరు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు జనానికి అన్యాయమే చేస్తారు. సో ఈ విధంగా నాకు వాళ్ళు అంటే కొంచెం ఒక రకమైన ఫీలింగ్. అట్లని చెప్పేసి అందరి మీద కాదు, దీంట్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు. సో ఇది ఓకే. అసలు ఓన్లీ మా ఇది కట్ చేసి మళ్ళీ నేను మాట్లాడేది. అదే మా మామయ్య గారు వచ్చే టీవీ, ఆ దర్పం, ఆయన చేసే అంటే ఆయన ఉండే విధానం నాకు బాగా అనిపించింది అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి అదొక డిజైర్. అంటే అరే పోలీసులే ఎందుకు నమస్తే పెడుతున్నారంటే ఇది ఏదో పెద్ద జాబే, సో కాబట్టి ఇది ఖచ్చితంగా చదవాల్సింది అని చెప్పేసి అనే విషయంలో నేను లా వైపు రావడం. మా మామయ్య గారు నాకు బాగా ఇన్స్పిరేషన్, సాది కృష్ణయ్య గారు అని చెప్పేసి. ఓకే, ఇప్పటివరకు మీరు చేసిన కేసెస్ ఎన్ని? దాదాపుగా నేను ఒక 75-80 వరకు చేసి ఉంటాను. అంటే నా ప్రాక్టీస్ పీరియడ్ 4 years, ఇది 4th year రన్నింగ్. నా ప్రాక్టీస్ పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఒక 70-80 కేసెస్ చేస్తున్నాను. అవి కూడా మోస్ట్ ప్రాబబ్లీ అంటే నా వ్యక్తిత్వాన్ని బయటికి ప్రతిబింబించేటటువంటి కేసులు మాత్రమే నేను చేశాను. అంటే నా మనసుకు నచ్చాలి ఆ కేసు, దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, నేను నాకు ఆ ఒక కేసు తీసుకున్నామంటే ఆ కేసులో ఎంతవరకు నిజం ఉంది, నా దగ్గరకు వచ్చిన క్లయింట్ వాస్తవమైన వ్యక్తి, తన జీవితంలో ఆ సంఘటన జరిగిందా లేదని విచారించి నేను ఆలోచించి నా మనసు అంగీకరించినప్పుడు మాత్రమే నేను ఆ కేసు టేకప్ చేస్తాను. అట్లని చెప్పి ఏ కేసు పడితే ఆ కేసు నేను టేకప్ చేయను, అది నా వ్యక్తిత్వానికి విరుద్ధం అన్నట్లు. ఓకే, ఇప్పటివరకు మీరు చేసిన కేసుల్లో ఏది పెద్ద కేసు? ఇప్పటివరకు నేను చేసిన కేసులలో పెద్ద కేసు అంటే నార్మల్ అన్నీ పెద్ద కేసులే. నేను చేసిన కేసుల్లో పెద్ద కేసు అంటే మొన్న రీసెంట్గా ఉస్మానియా క్యాంపస్ బ్యాక్ సైడ్ మాణికేశ్వర్ నగర్లో ఒక 2 మైనర్ పిల్లలు, వాళ్ళు పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ అయ్యి 2 పిల్లలు వాళ్ళకి. ఆ అబ్బాయికి వచ్చేసి 18 years, అమ్మాయికి వచ్చేసి 12 years. వాళ్ళకి అప్పుడే 2 పిల్లలు. సో దానికి సంబంధించిన సంబంధించిన కేసు చేశా. అది చాలా అంటే చాలా పీక్స్కి వెళ్ళింది. అది మొన్న రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చింది. ఆ కేసు అంటే పెద్ద కేసు అంటే అది నాకు సవాల్ అనిపించింది. పెద్ద కేసు అని కాదు, నాకు సవాల్ అనిపించింది. నేను చదివిన దాంట్లో ఇది కొంచెం డిఫికల్ట్ అనిపించింది. నేను 498 చేశాను, తర్వాత NI యాక్ట్ చెక్ బౌన్స్ కేసులు చేశాను, తర్వాత భార్యాభర్తలకు సంబంధించిన కేసులు చేశాం, చాలా చేశాం. కానీ ఇది నాకు నా సబ్జెక్ట్
కొంచెం డిఫికల్ట్ అనిపించింది. దీంట్లో నేను చాలా నేర్చుకున్నా. ఇది నాకు టఫ్ అనిపించింది. పెద్ద కేసులు అంటే మోస్ట్లీ అన్నీ పెద్ద కేసులే. కానీ ఇది నా ఎడ్యుకేషన్‌కి కానివ్వండి, నా అంటే నా ఆలోచన విధానానికి ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఇది నా వ్యక్తిత్వం అంటే నాకు ఛాలెంజింగ్ కేస్ అనమాట. ఒక కేసు తీసుకోబోయే ముందు మీరు ఎలాంటివి ఏమేమి చూస్తారు అందులో? నేను ఒక కేసు తీసుకోబోయే ముందు ఏం చూస్తానంటే, ఆ సిచ్యువేషన్ జరిగిందా? ఇప్పుడు ఫర్ సపోజ్ 498 కేసు వచ్చిందండి. 498 కేసు అంటే అడిషనల్ డౌరీ హెరాస్మెంట్. ఈ కేసు అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె జీవితంలో నిజంగా ఆ సంఘటన జరిగిందా లేదా? ఆమె ఆ సంఘటనకి బాధితురాలుగా గురైందా లేదని తెలుసుకున్న తర్వాత అంటే కొంత ఆమె చెప్పే మాటల్లోనే మనకు అర్థమవుతుంటుందన్నమాట. సో ఆ సిచ్యువేషన్ ఆమె జీవితంలో క్రియేట్ అయిందా? ఆ సందర్భాలు అమ్మాయి విషయంలో జీవితంలో జరిగినాయా లేదో తెలుసుకున్న తర్వాత అన్ని వాస్తవిక సంఘటనలకు దగ్గరగా ఆమె చెప్పే మాటలు ఉన్నాయో లేదో తెలుసుకున్న తర్వాత మాత్రమే అది ఓకే ఇది చేయొచ్చు అన్న విధానంగా ఉన్న కేసు మాత్రమే నేను చేస్తాను. అంతేగాని ఏది పడితే అది తీసుకొని చేయడం అంటే ఏది పడితే అంటే ఏదైనా సరే ఒక సమస్య మొదలైతేనే ఒక కేసు అనేది జరుగుతుంది. అంటే ఒక సందర్భం అనేది అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితే మాత్రమే కేసు వరకు రావడానికి జనాలు మొగ్గు చూపుతారు. కాబట్టి అసలు ఇందులో ఈ కేసులో అది నిజమైన వాస్తవ సంఘటన కాదని తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను ముందు ఆ కేసు టేకప్ చేయడానికి ఇష్టపడతాను. యాక్చువల్లీ ఎందులోనైనా గెలుపు ఓటంలోనే సహజం. మీరు టేకప్ చేసిన కేసులు గెలిచినప్పుడు ఏంటి ఫీలింగ్, ఓడిపోయినప్పుడు ఏంటి ఫీలింగ్? అంటే ఇక్కడ ఓడిపోవడం అనేది అడ్వకేట్‌కి సంబంధించిన అంశం కాదు. ఇక్కడ ఓడిపోవడం, గెలవడం అనేది ఏంటంటే బికాస్ కేస్ అడ్మిన్ ఫ్యాక్ట్స్ ఏదైతే అడ్మిన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేసే టైంలో మన దగ్గర అన్నీ సంబంధించినటువంటి ఏంటంటే ఆ సంఘటన
చూసినంత వరకు మీరు చూడండి, చట్టం ఏమంటుందంటే కాన్స్టిట్యూషన్ కొంతమంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడుతున్నారు. కానీ ఈ పోలీసులు చేసే చర్యలు ఎలా ఉంటాయంటే, ఎవరైతే జైల్లో ఉన్నారో వ్యక్తులు సర్టెన్ పీపుల్ అంటే నేరం మోపబడి అందులో 60% ఈ నిర్దోషులే ఉంటారు. పోలీసులు ఆ టైంకి ఎవరైతే ఆ క్రైమ్ సీన్లో ఉన్నారో, ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి ఆ క్రైమ్కి సంబంధం లేని వాళ్ళు కూడా ఆ కేసులో వెళ్ళి కావాలని ఇరికించి వాళ్ళని జైలుకి పంపిస్తుంటారు అనమాట. ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అంతవరకు ఎందుకండి, ఒక పోలీసు ఉన్నతాధికారి అంటే దాదాపుగా పోలీసు ఉన్నతాధికారుల మీద ఒక 2 తర్వాత కానిస్టేబుల్స్, ఒక ఏఎస్ఏ మీద నేను హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేసినప్పుడు నా మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. సో వాళ్ళు ఏంటంటే అక్రమంగా కేసులు పెట్టడంలో పోలీసు ఎక్స్పర్ట్, వాళ్ళకున్నంత నాలెడ్జ్ ఆ విషయాలపైన ఎవరికి ఇవ్వదు. ఏంటంటే వీళ్ళు నిర్దోషుల్ని ఎక్కువగా వీళ్ళు శిక్షలు అమలు చేస్తుంటారు అనమాట. సో పోలీసుల పైన ప్రజలు దాడులు చేయడానికి కానివ్వండి, పోలీసుల పైన ప్రజలకు మంచి అభిప్రాయం లేకపోవడానికి కానివ్వండి, ఇదే కారణం. మీరు అక్కడి వరకు చూస్తే చూడండి, కరోనా టైంలో ఎంతమందిని చాలా అంటే చాలా దారుణంగా కొట్టారు. ఒక తండ్రిని అయితే తన కొడుకుపై దగ్గర ఉన్నప్పుడే ఆ తండ్రిని విచక్షణారహితంగా కొడితే మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి ఆ అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడి వాళ్ళు మేము ఫ్రెండ్స్ అన్నట్లుగా అంటే తన మైండ్లో ఉన్న ఆ ఏదైతే పోలీసు పైన అంటే సర్టెన్ క్రియేట్ అయ్యిందో దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ సమాజంలో చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా పోలీసు పైన మంచి అవగాహన కల్పించాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ వాళ్ళు కల్పించడంలో 100కి 200% విఫలమయ్యారు. ఏంటంటే పోలీసులు అనే వ్యక్తి అసలు అతని డ్యూటీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం, లా అండ్ ఆర్డర్ని కాపాడడం, సమాజంలో అంటే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ పాత్ర పోషించాలి. అంతేగాని వీళ్ళు కొంతమంది తమ స్వార్థం కోసం, ధనాపేక్ష కోసం వాళ్ళు ఎంతోమంది రాజకీయ నాయకులకి, తర్వాత కొంతమంది బి గ్రేడ్ రాజకీయ నాయకులకి, తర్వాత వాళ్ళకి సంబంధించినంత వరకు ఎక్కడి నుంచి అయితే ఇన్కమ్ సోర్స్ వస్తుందో వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు. ఇది జరుగుతున్న ఫ్యాక్ట్. ఇది అందరూ చాలామంది అడ్వకేట్స్ వాళ్ళకి తెలుసు, సమాజంలో చాలామంది తెలుసు. దాదాపుగా కోర్టులో ఉన్న కేసులలో చాలామంది పోలీసుల వల్ల బాధితులైన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినంత వరకు పోలీసులే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని కోర్టు వరకు తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళపైన ఎవరన్నా ఒక క్వశ్చన్ రేస్ చేశారంటే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు జీర్ణించుకోలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, అతనిపైన అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులకి అలా తిప్పించాలని చెప్పేసి వాళ్ళ అది ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోవాలన్న ప్రయత్నంలో ఉంటారు. కానీ సమాజంలో జరుగుతున్న ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చాలామంది ఉంటారు. కొంతమంది మాత్రం ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం వాళ్ళ పని. కానీ వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో అనేక మంది మీద తప్పుడు కేసులు బనాయించడం జరుగుతుంది. కాబట్టి నాకు పోలీసు వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ పైన కాదు, కొంతమంది సర్టెన్ పోలీసుల మీద నాకు మంచి అభిప్రాయం లేదు. వాళ్ళు నాకు తెలిసి 75% కరెక్ట్ కాదు. చాలామంది అందులో ఫ్రాడ్సే ఉంటారు. ఇందాక మీరే అన్నారు, కొంతమంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. అది ఎంతవరకు అమలవుతుంది? అది ఎంతవరకు అమలవుతుంది అంటే అది ప్రత్యక్ష అంటే పర్యవేక్షణ అధికారం పోలీసులది. సో వీళ్ళు దీంట్లో చాలా వరకు విఫలమవుతున్నారు. నేను ఇందాక మీకు డిస్కస్ చేస్తూ చెప్పాను ఏంటంటే, ఒక వ్యక్తి నిర్దోషి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమం ఏదైతే ఉందో అది పోలీసు చాలా వరకు విఫలమయ్యారు. ఏదైతే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మన రాజ్యాంగం ఏదైతే చెప్తుందో 100 మంది దోషులైనా తప్పించుకున్నా సరే, కానీ ఈ పోలీసులు కొన్ని సమయంలో కొన్ని కేసులు క్లియర్ చేసే టైంలో వాళ్ళకి ఆ టైం ఉండదు. వాళ్ళు ఆ కేసుని క్లోజ్ చేయలేరు. కాకపోతే ఎవడో ఒకరిని వెర్రిబాబులోని తీసుకొస్తారు, ఆ కేసులో తోసేస్తారు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ వెళ్తారు. మీకు ఒక చిన్న సందర్భం చెప్తారు. ఎలా అంటే ఒకసారి ఒక క్రైమ్ సీన్ జరిగింది. అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్, అంటే నా జీవితంలో నేను చూసిన ఇన్సిడెంట్. ఒక క్రైమ్ సీన్ జరిగింది. పాపం అక్కడ ఒక అంటే ఐస్ క్రీమ్, మనకి సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటుంటారు అనమాట, పుల్ల ఐస్. అతను ఆ దారి నుంచి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే పోలీసు అతను ఆగి
ఏం జరిగింది సార్ ఇక్కడ, ఏమైంది సార్ అని అంటే వీళ్ళు ఆ క్రైమ్ సీన్ని క్లోజ్ చేయడానికి వేరే ఒక వెర్రి బాబులు పాపం, అది చాలా అమాయకులు, ₹500 పూటకి కష్టపడే ఒక వ్యక్తిని ఆ క్రైమ్ సీన్లో ఎక్కించి ఇతనే నిందితుడని చెప్పి చెప్పారు. అంటే వీళ్ళే సమాజంలో వాళ్ళపైన వ్యతిరేక శక్తులను తయారు చేసుకుంటున్నారు. పోలీసులే వాళ్ళపైన నెగిటివ్ థాట్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పోలీసులే సమాజంలో అంటే వాళ్ళపైన వాళ్ళే దురాభిప్రాయాలని వేరే వాళ్ళకి పంచుతున్నారు. సో చాలామంది నిర్దోషుల్ని పోలీసులు దోషిగా చూపించి ఈ అంటే జైలుకి పంపిస్తుంటారు. అక్కడ వరకు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్ సూర్య మీకు తెలుసు. ఆ నలుగురు చాలా సినిమాల్లో చేసిన పాపం అతను ఒక క్రైమ్ జరిగింది మొన్న సెన్సేషన్ అని. ఆ క్రైమ్లో పాపం అతను లేడు. అతను ఏంటంటే అతను చనిపోయిన వ్యక్తి, ఆ కిడ్నాప్ అయి చనిపోయిన వ్యక్తికి ఈ సూర్య ఎవరో తెలియదు, ఈ సూర్య అతనికి తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియదు. సో కానీ పోలీసులు ఏం చేశారు, తన్ని ఏమైందంటే అతన్ని ఎవిడెన్స్గా అంటే తన విట్నెస్గా పెట్టి తర్వాత తన్ని క్రైమ్ సీన్లో పెట్టి A5గా తీసుకొచ్చారు. అంటే పాపం చూడండి, అంటే ఇక్కడ వీళ్ళే దోషులను తయారు చేస్తున్నారు, చట్టం దోషులను తయారు చేయలేదు. ఈ పోలీసులే ఆ సెకండ్ కేసులకు సంబంధించి దోషులుగా మనుషుల్ని తయారు చేస్తున్నారు. వాళ్ళపైన వాళ్ళే శత్రువులను తయారు చేసుకుంటారు ఒక మాటలో చెప్పాలండి. అండ్ సెక్షన్ 498A అంటే సెక్షన్ 498 ఏంటంటే అడిషనల్ డౌరీ హెరాస్మెంట్ అండి. అంటే బాధితురాలైన భార్య తన భర్త పైన చేసే కంప్లైంట్ 498A. తను ఫోరెన్సిక్స్ DP యాక్ట్ కూడా దానికి అమలు అంటే యాడ్ అవుతుంది అనమాట. ఈ 498A ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఒక భర్త తన భార్యని ఎక్కువ అదనపు కట్నం తీసుకురామని వేధించడం, అంటే అదనపు కట్నం కోసం తను వేధించడం, బాధించడం, అంటే మానసికంగా శారీరకంగా తనని హింసించడం అనేది 498A కిందకి అప్లికేబుల్ అవుతుంది. ఇది కోర్టు చాలా అంటే తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది అనమాట. ఈ బాధితురాలైన భార్య ఈ కేసుకి సంబంధించి ఎలాంటి సందర్భాలు ఏవైతే జరిగినాయో తను కోర్టులో ఇవన్నీ అంటే ఒక పోలీస్ స్టేషన్ ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఈ కేసు అంటే చెప్పి ఫైల్ చేసినప్పుడు తను విచారణ చేసి అది వాస్తవం కాదా జరిగిన తర్వాత అంటే రిపోర్ట్ తయారు చేసి సంబంధిత కోర్టుకి అంటే సమర్పించారనమాట. ఈ 498A అనేది ఏంటంటే భార్యకి రిలీఫ్ ఇవ్వడం కోసం చట్టం తయారు చేసిన ఒక బలమైన ఆయుధం. ఈ ఆయుధంలో ఈ చట్టంలో తనకి అనేక విధాలైనటువంటి రిలీఫ్స్ కోర్టు కలిగిస్తుంది. ఈ 498A అనేది ప్రత్యేకించి స్త్రీలకి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ వైవాహిక జీవితం సాఫీగా జరగడం కోసం భర్త చేసే అక్రమాలు ఏదైతే అసాంఘిక చర్యలు అనాగరిక చర్యలు ఉన్నాయో అవన్నీ కట్టడి చేయడానికి 498A ఆడవాళ్ళకి స్త్రీలకి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే మన వివాహ బంధం అంటే భారతీయ వివాహ బంధం ఏదైతే ఉందో అది చాలా బలమైనది, పవిత్రమైనది. ఏ దేశంలోని లేని మంచి సాంప్రదాయం మన దేశంలో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం భర్తలు భార్యను వేధించినప్పుడు ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళ గురించి టాపిక్ వచ్చిన భార్య గురించి ఒక భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో సెక్స్ చేయడం అది అసలు నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో అసలు ఆ వర్డ్కి స్థానం లేదు. ఏంటంటే ఇది వివాహ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోలేని ప్రయత్నం అన్నట్టు. ఈ అంశం వివాహ వ్యవస్థపైనే అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారండి? తన భార్య తనతో కాకుండా వేరే వాళ్ళతో శృంగారం సలుపుతుందన్న విషయం తన భర్తకు తెలిసినప్పుడు అసలు తను ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు? చేసుకోలేడు కదా. ఏంటంటే ఈ వివాహ వ్యవస్థపైనే ఇది బలమైన ప్రభావం చూపిస్తుందండి. ఇది నాకు తెలిసి 200%కి తప్పు. ఏంటంటే భారతీయ స్త్రీకి ఒకళ్ళే భర్త, తనతోనే చనిపోయిన తనతోనే, శృంగారం చేసిన తనతోనే, అంటే సుఖవంతమైన జీవితం గడిపిన తనతోనే. కానీ కొన్ని మార్పులు వాళ్ళలోని కొన్ని మార్పులు భర్తలోని అంటే ఇక్కడ ఒక భార్య అంటే భర్తతో కాకుండా వేరే వ్యక్తితో శృంగారం సలుపుతున్నట్టు దానికి ఆ పరిస్థితులు కూడా దానికి ఈ వ్యతిరేకమై ఉండొచ్చు. ఏంటంటే భర్త తనను పట్టించుకోకపోవడం కానివ్వండి, భర్త తనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోవడం కానివ్వండి, అంటే తిను హైపర్ యాక్టివ్ అయినా ఉండాలి భార్య. అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయండి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే నాకు తెలిసినంత వరకు మన భారత వివాహ చట్టానికి ఉన్న బలమైన పునాది ఈ వైవాహిక జీవితం. సో వీళ్ళు వాళ్ళ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్
భర్తలకు లోబడి ఉంటారు. కొంతమంది వాళ్ళ పరిస్థితులు బట్టి కానివ్వండి, తర్వాత వాళ్ళ వైవాహిక జీవిత పరిస్థితులు బట్టి కానివ్వండి, సమాజంలో జరుగుతున్న మార్పులు కానివ్వండి, టీవీ ప్రభావం, సినిమా ప్రభావం ఎక్కువ దంపతులతో పడుతున్నాయి. ఆ ప్రభావం వల్ల ఇలాంటి ఆకర్షణకు లోనవుతారు. కానీ ఇది 100% తప్పండి. ఇలాంటి చర్యలు చేయడం వల్ల మన జీవితాలు, మన వైవాహిక జీవితాలు పాడవడమే కాకుండా మన పిల్లల జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మన భారత సంస్కృతి తన ఉనికి అంటే లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు దయచేసి మీరు ఎవరు చేయదు. మనం చనిపోయిన ఒకరితోనే, మనం బ్రతికిన ఒకరితోనే, అది మన వివాహ బంధానికి ఉన్న గొప్ప నిర్వచనం. నెక్స్ట్ మీ యాంబిషన్ అంటే లాస్ట్? నా యాంబిషన్ అంటే ఏంటంటే అండి, నేను ఒక అంటే మ్యాజిస్ట్రేట్గా, అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా విధులు నిర్వహించాలనేది నా కోరిక. ఎలా అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్గా ఎందుకంటే నేను ఎక్కువ మందికి న్యాయం చేయాలనేది, ఎక్కువ మందితో మింగిల్ అవ్వాలనేది నా కోరిక. ఏంటంటే సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే నేను తప్పకుండా, అంటే నా ప్రిమిసెస్లో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే నా వాయిస్ తప్పకుండా ఉంటుందండి. ఏంటంటే నేను ఇలాంటి సందర్భాలు నా వాయిస్ వినిపించి కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే నేను ఎక్కువగా పోలీసులను ప్రశ్నిస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఈ సందర్భాలు నేను చూసిన వాటిలో పోలీసులే ఎక్కువగా తప్పులకు పాల్పడిన సందర్భాలు నా కంట్లో పడాయి. నేను వాళ్ళు తప్పుడు వ్యక్తులు అని నేను అనను, కానీ వాళ్ళు సందర్భానుసారం అలా చేస్తారా, లేదంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తారా, వాళ్ళు ఏ పరిస్థితులు అలా చేస్తారో నాకైతే తెలియదు. కానీ ప్రశ్నించడం అనేది ఒక గొప్ప ఆయుధం అండి. చాలా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ మీ యాంబిషన్ మీరు మ్యాక్సిమం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అచీవ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.